సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే అది బాబా గారి అడ్వైజ్ అండి. బాబా గారు మన కోసం ఒక మంచి అడ్వైజ్ అయితే తీసుకొచ్చారండి. అది ఏంటి అంటే, నీ మనసు వెతుకుతున్న ఒక మంగళకరమైన వరం అందించబోతున్నాను బిడ్డ, తప్పకుండా ఈ వరాన్ని నువ్వు అందుకో తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబా గారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబా గారు ఏం చెప్తున్నారంటే, ఈ శుభకరమైన రోజున నిన్ను వెతుక్కుంటూ వస్తున్న మంగళవరం అందుకో తల్లి. నా తరపు నుంచి వస్తున్న సంకేతాలను సందేశాలను అందిస్తున్నాను కదా, ఇవన్నీ నీ జీవితంలో ఫలించబోతున్నాయి అనడానికి నిజమైన సంకేతాలు 100% ఇది శాశ్వతం బిడ్డ. నా అన్ని మాటల తర్వాత నెరవేరుతాయా ఫలిస్తాయా అనేది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా. నీ జీవితంలో నీకున్న పెద్ద అడ్డుకట్ట ఏమిటో తెలుసా తల్లి? నీ మనసు నువ్వు ఎప్పుడూ కూడా ఏం చెయ్యాలి అంటే, ఏదైతే నువ్వు కోరుకుని తప్పకుండా నిన్ను చేరుతుంది అని, కోరుకున్నది దక్కుతుంది అని నమ్మకం పెంచుకోవాలమ్మా. జీవితంలో ఎదిగిన వాళ్ళను చూడు, ఇలానే ఆలోచిస్తారు. నీకు నేను చెబుతున్నది కూడా అదేనమ్మా. నీ కష్టమైన పనులు కూడా ఇష్టంగా మార్చుకుని చూడు, నీకు అన్ని కష్టాలు తీరి ఆనందంగా ఉంటావు. నువ్వు ఓపికగా వెనకంజ వేయకుండా నమ్మకంగా ఉండు తల్లి. ఇది కొంచెం కఠినమైన విషయమే, సులభంగా చెప్పేశావు బాబా, కానీ ఓటమిని అంత ఈజీగా ఎలా చేర్చుకోను అని అనుకుంటున్నావు కదా. కొద్దిగా ఓపికగా వినుబిడ్డ, నీ కష్టం కనపడకుండా పోతుంది. ఒకటి మాత్రం నమ్మమ్మా, నీ బాబాని కాదని ఏది జరగదు. కవచంలాగా నీ చుట్టూనే ఉంటాను. ఏది వచ్చినా నన్ను తాకాలి బిడ్డ. నన్ను తాకగల శక్తి ఈ లోకంలో పుట్టలేదు. ఒక్కసారి ప్రయత్నించి చూడు, ప్రయత్నం లేకుండా ఏది రాదు, ఏది జరగదు కూడా. ఇంకొక విషయం ఏమిటంటేనమ్మా, నువ్వు ఎవరి గురించి కూడా దిగులు పడని అవసరం లేదు. నువ్వుగానే ఉండు. ఈ లోకంలో 10 మంది అంటే 10 మంది మెచ్చుకుంటారు అనుకోవద్దు. దేనికి కలత చెందవద్దు. ఇది నిజం. నీలో ఉన్న బలాన్ని తెలుసుకోకుండా నీ మనసు అలజడిలో ఉంది తల్లి. మొదట నీ మనసుని కుదుటపరుచుకో. నీలో ఉన్న ప్రతిభను బయటికి తీయి. కొందరు నిన్ను ఇష్టపడతారు, మరికొందరు నిన్ను ద్వేషిస్తారు. కానీ ఎవ్వరి గురించి ఆలోచించవద్దమ్మా. ఇది నీ జీవితం తల్లి. నీ జీవితం నువ్వే జీవించాలి. ఒక్క విషయం తెలుసా, నీలో ఉన్న ప్రతిభ నీకే తెలియకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే, నీ చేతులను వదలకుండా నీ బాబాని పట్టుకునే ఉంటాను తల్లి. జీవితంలో ఒక పెద్ద విజయం ఎదురు చూస్తుంది బిడ్డ. నీకైనా గెలుపు నువ్వు ఇంకా గెలవలేదమ్మా. నా వల్ల అస్సలు నమ్మలేకుండా ఉన్నాను అనుకుంటున్నావు కదా. ప్రయత్నిస్తుంటే తప్పక గెలుపు నీ సొంతమవుతుంది తల్లి. నీ మనసుని నా పాదాల చెంత సమర్పించు. నీకేం కావాలో అది నేనిస్తాను బిడ్డ. ఎప్పుడూ కూడా నా అనే మాట కాకుండా మంచిదో చెడ్డదో నా బాబా చేస్తున్నారని చెప్పుకుంటూ ఉండు. నీ కష్టాన్ని నీ బాధని నా పాదాల చెంత ఉంచావు కాబట్టి ఎప్పుడు నిన్ను కరిగిపోనీయకుండా, బాధల్లో కూరుకుపోనీయకుండా నా భక్తులను కాపాడుకుంటూ ఉంటాను తల్లి. అలాంటిది బాబా అని పిలిచే నిన్ను రక్షించకుండా ఎలా ఉంటాను తల్లి? నీ చేతులు మాత్రమే కాదు, నీ సాయి చేతుల్లో నీ చెయ్యి ఉంది. భయపడని అవసరం లేదు బిడ్డ. ఇంకా చెప్పాలంటే నా చేతుల మధ్యలోనే నీ చెయ్యి ఉంది. ఎలాంటి సందర్భంలోనూ వదలను. నీకైనా మంచి కాలం ఆరంభమవుతుంది. నీకు ఇక రాజయోగ కాలం వచ్చేసింది తల్లి. నా దగ్గర ఆశపడిన కోరిన విషయాలన్నీ నీ దగ్గర చేరుస్తాను. వేదనలో ఉన్న సంతోషంలో తాండవం చెయ్యి తల్లి. నీ కన్నీరులో మునిగి ఉన్న నువ్వు ఇక ఆనంద బాష్పాలతో తాండవం ఆడబోతున్నావమ్మా. దుఃఖంలో ఉన్న నువ్వు విడుదల కాలం వచ్చేసింది తల్లి. నీకు మెట్టుగా ఎదిగే రోజులు నువ్వు చూస్తున్నావు తల్లి. కాబట్టి వెనకనే దాక్కుని ఉండకు, ఆనందంగా ఉండు. నీకు మంచి కాలం వచ్చేసిందని నీ బాబాని చెబుతున్నాను. నీకు ఎలాంటి భయము అక్కర్లేదమ్మా. నీకు తోడుగా నీ బాబా నేనే ఉన్నాను కదా బిడ్డ. నీ సాయి మీద నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.